ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. మహా ఎండకాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేసి వేయి స్తుతి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించాడని వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి కూడా. అవునండి, అనుదినం కూడా మనం ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తిగా రాస్తానండి. ఇంకా మా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి, ఇంకా ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఈ మహారణ్యం లాంటి ఈ ఈ లోకంలో మనల్ని స్నేహించిన వాడు ఆయనే అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. అయితే దేనికి రెఫరెన్స్లు చూసుకుంటే ఇక్కడ దేవుడు మరి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15-16 వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, ఎడారి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను అని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యెహెజ్కేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 6-8 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నాను బ్రతుకుమని నీతో చెప్పితిని అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 8వ వచనంలో, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ఆ ప్రాయము నీకు వచ్చి ఉండను కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి, ఇదే ప్రభువైన యెహోవాకు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మరి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళింపు చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకునుచు మోసుకునుచు వచ్చును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1-4 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతన్ని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేవులో నుండి పిలిచితిని అంటున్నారు. ఇంకా ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితిని అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇది మరి ఈ వచనాలన్నీ కూడా అరణ్యం ప్రయాణాలలో మరి ఇశ్రాయేలుని దేవుడు మరి పోషించే ప్రేమను ఆయన వాత్సల్యాన్ని తెలియజేస్తుంది అనమాట అండి. 40 సంవత్సరాల పాటు మరి దేవుడు వాళ్ళ ఎమ్మటే ఉండి వాళ్ళకి అన్నం తినిపిస్తూ మరి బండ నుండి నీళ్ళని రప్పిస్తూ ఆ నీళ్ళని తాగిస్తూ మరి అలా మరి చెప్పులు అరిగిపోకుండా 40 సంవత్సరాలు కూడా మరి ఎండ దెబ్బ కాయకుండా పగలే మేఘస్తంభంగాను రాత్రి నీళ్ళ స్తంభంగాను ఆయన తోడుగా ఉండి ఆయన రక్షించిన దేవుడు, ఆ మహా ఎండకు కాలిన అరణ్యంలో వాళ్ళని స్నేహించిన దేవుడు ఈనాడు మనల్ని కూడా ఏ అరణ్యం లాంటి ఈ లోకంలో మనల్ని కూడా స్నేహించి ఒక స్నేహితుడిగా, ఒక ఆపద్ బాంధవుగా, ఒక రక్షకుడుగా, ఒక మరి తండ్రిగా మనల్ని కాపాడుతానని అంటున్నారు. ఆయన ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన దేవుడిగా మనల్ని కాపాడి మనం రక్షిస్తానని ఏదైనా మనతో మాట్లాడుతున్నారండి. ఏదైనా వాగ్దానము అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నత సరస్వతి మందిర ఘనమైన నామమున గల స్తుతిస్తున్నదండి. అంతమంది ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. చంటి బిడ్డలు మంచి జరిగింది, దేశాలతో నిరుద్యోగులు ఉద్యోగాలు దయచేయండి. ఆది బస్సు వరకు ఆది సాయం దయచేయండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనతో వాదొచ్చిన వారు లేవత్తండి. రక్షణ వరకు రక్షణ దయచేయండి. వనస్సులు బలపరచండి. వనకాలం మీ కాళ్ళ మీద కూర్చోకండి. మీతో రానేరు మీరు చేయడానికి మీ అందరూ చదువుకుంటే అక్కడ వచ్చుకొని ఎత్తపడగా ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రతి స్తమరం తండ్రి ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.